వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రఘునాథపల్లి మండలం మల్లంపల్లి గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన తాళ్లపల్లి పుష్ప ఎల్లయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వారికి అభినందనలు తెలియజేశారు. తాళ్లపల్లి పుష్ప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు హాజరయ్యారు. రాంబాబు మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థికి అభినందనలు తెలుపుతూ ఈ గ్రామంలో మొదటగా గ్రామ పంచాయతీ లేనందున గ్రామ పంచాయతీ ఏర్పాటుకు తాను ఎప్పటికీ కృషి చేస్తానని అన్నారు. మంచినీటి సమస్యను త్వరలోనే పూర్తి చేస్తానని ఆయన అన్నారు. అలాగే 2వ విడత ఇందిరమ్మ ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు ఇస్తారని అన్నారు. సుధాకర్ గారు ఫస్ట్ వార్డ్ మెంబర్ గాని వేదిక మీద 3వ వార్డు మెంబర్ 7వ వార్డు మెంబర్ తాళ్లపల్లి స్వామి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. 8వ వార్డు మెంబర్ తాళ్లపల్లి యాదమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా తాళ్లపల్లి పుష్ప నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. వందనాలు, చేపలకు అందరికి వందనాలు, అక్కలకు వందనాలు. నేను ఒక పని చేస్తున్నాను, అందరూ నిలబెట్టినాను, ఓటేసారు, అందరూ వేరే పనులని చేపిస్తా, అన్ని నిలబెడతా. అందరికీ వందనాలు. మీ అందరి ఆశీస్సులతోటి ఎన్నుకోబడిన నూతన పాలకవర్గం గ్రామ పంచాయతీ సర్పంచ్గా తాళ్లపల్లి పుష్ప గారు, మరియు ఉప సర్పంచ్గా తాళ్లపల్లి ప్రభాకర్ గారు, మరియు వార్డు మెంబర్లుగా గుర్రం సుధాకర్ గారు, తాళ్లపల్లి నితిన్ గారు, తాళ్లపల్లి జమున గారు, గుర్రం శైలజ గారు, తాళ్లపల్లి మౌనిక గారు, తాళ్లపల్లి స్వామి గారు, తాళ్లపల్లి యాదమ్మ గారు, మీ అందరి ఆశీస్సులతోటి ఈ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి ఎన్నుకోబడిన ఈ పాలక వర్గానికి అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది చిన్న గ్రామ పంచాయతీ. నిజంగా మేము యునానిమస్ ఏకగ్రీవకంగా చేయడానికి కొంత ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది అందుబాటులోకి రాలేదు. వాళ్ళు ఎందుకో వినలేదు. నిన్న అందరి సర్పంచులు గ్రామ పంచాయతీ ఎన్నుకోబడిన వారికి కడియం శ్రీహరి గారి నేతృత్వంలో స్టేషన్ గన్పూర్లో బ్రహ్మాండంగా సన్మానం చేసుకోవడం జరిగింది. అక్కడ ఎన్నికల ముందు ఏ రకంగా అయితే కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారు యునానిమస్ అయిన గ్రామాలకు మేము 25 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారో నిన్న కూడా వేదిక మీద ప్రకటించడం జరిగింది. ఆ రకంగా మన గ్రామానికి కూడా ఈ 2 నెలల లోపు యునానిమస్ అయితే 25 లక్షల రూపాయలు వచ్చేది. 10 లక్షలు ఎంపీ గారు ఇచ్చేది. 35 లక్షలతోటి నాకు దాదాపు గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు పూర్తిగా అయిపోయాయి అనేది మేము భావించినాం. అయినప్పటికీ బాధ లేదు. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ నూతన పాలక వర్గాన్ని మేము తీసుకొని ఫిబ్రవరి నెలలో, ఎందుకంటే మళ్ళీ 10 రోజులలో వస్తే రావచ్చు ఎంపీటీ జడ్పీటీసీ ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఎవరు ఏం పని చేయలేరు. అధికారులంతా ఎన్నికల పని మీదనే ఉంటారు కాబట్టి ఫిబ్రవరి నెలలో మనకు 2వ దశ ఇండ్లు వస్తున్నాయి. మేము ఆ రోజు మాట ఇచ్చినాం. ఈ గ్రామస్తుల ముందు మళ్ళీ కూడా నేను చెప్తాను, ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే ఇళ్లలో మేము గ్రామానికి ఒకటి, మండలంలో తక్కువ చేసైనా ఈ మల్లంపల్లి గ్రామంలో ఏకకాలంలో ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాలేదనుకుంటా మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటామని సందర్భంగా. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.